अज्ञानतिमिरान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुं मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमो ब्राह्मण्य देवाय गोब्राह्मणेताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वृन्दाय तुलसीदेव्याय प्रियाय केशवस्य च विष्णुभक्ति प्रददेवी सच्चिवच्चै नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शृण्वतां स्वकथा कृष्णः पुण्यश्रवणकीर्तनः हृद्यन्तस्थो हि अभद्राणि वितनोति सहृत्सतां नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवय भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। హరే కృష్ణ డివోటీస్ అందరూ బాగున్నారా? వెరీ నైస్. నైస్ టు సీ సో మెనీ డివోటీస్ జాయినింగ్ టుడే. చాలా మంది జాయిన్ అయ్యారు. వెరీ నైస్. సో ఇవాళ మనము లాస్ట్ వీక్ వరకు మనం భాగవతం 10th క్యాంటో చాప్టర్ అన్ని చాప్టర్స్ కూడా మనం సమ్మరైజ్ చేసుకున్నాము. సో ఇవాళ నుంచి మనం ఒక కొత్త జర్నీ మొదలు పెట్టబోతున్నాము. దాట్ జర్నీ ఈజ్ ద లెర్నింగ్ ఫ్రమ్ భగవద్గీత. లెర్నింగ్స్ ఫ్రమ్ భగవద్గీత. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఒక ఆల్మోస్ట్ ఒక 25 to 30 వీక్ జర్నీ ఉండబోతుంది ఇది. సో లెర్నింగ్ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్, యథాతథంగా భగవద్గీతలో ఉన్న మనకు కృష్ణ చెప్పిన భగవద్గీతలో ఉన్న సారాన్ని, మనకు ప్రభుపాదుల వారు అందించిన పర్పట్స్ని, ట్రాన్స్లేషన్స్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుని మనం వాటిలో కొంచెం నిగూఢ గుప్తంగా ఉన్న నిగూఢంగా నిక్షిప్తంగా ఏదైతే మనకు ప్రభుపాదుల వారు అందులో నిక్షిప్తంగా అమర్చారో భగవద్గీతలో, అవన్నీ కూడా మనం చాప్టర్ వైజ్గా, టాపిక్ వైజ్గా మనము చర్చించుకోబోతున్నాం. సో వెల్కమ్, వెల్కమ్ టు దిస్ జర్నీ, రైట్? సో లెట్స్ బిగిన్ టుడే. సో ఇవాళ మనము ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్టింగ్ విత్ డైరెక్ట్లీ చాప్టర్ 1, ఐ థింక్ వీ షుడ్ డెఫినెట్లీ నో మనం ఏం తెలుసుకోవాలి అంటే ఆ, భగవద్గీత యొక్క ఉపోద్ఘాతం అని మనం చెప్పుంటారు కదా టాపిక్ ఇవాళ. యా, అంటే ఇందులో మనకు భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ బుక్ లో కూడా శ్రీల ప్రభుపాల్ వారు బిఫోర్ హీ స్టార్ట్స్ ద సమ్మరీ ఆఫ్ చాప్టర్ ఆర్ యాక్చువల్ చాప్టర్ 1, హీ హాస్ గివెన్ అస్ వెరీ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఉపోద్ఘాతంలో చెప్తారు. అండ్ అసలు మనకు ఆ ఉపోద్ఘాతం అంతా కూడా ఒక సెపరేట్ బుక్ లాగా ఉంది, ఇంట్రొడక్షన్ టు భగవద్గీత అని కదా. అది చాలా ఇంపార్టెంట్ ఫర్ మనకు అర్థం చేసుకోవటానికి. ఆ, మనం భగవద్గీతను చదివే కన్నా ముందు అక్కడ మనకు క్రోడీకరించిన కొన్ని విషయాల గురించి మనం కొన్ని నేర్చుకుంటే, దాన్ని బట్టి ఒక కైండ్ ఆఫ్ బేసికల్ ఫౌండేషన్ లాగా మనకు ఏర్పడి, దెన్ మనకు నెక్స్ట్ వచ్చే చాప్టర్స్ ని మనము చాలా
చేసేస్తున్నా. హరే కృష్ణ డివోటీస్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. అండ్ అందరినీ మ్యూట్ చేయకండి, నేను కూడా మ్యూట్ అయిపోతున్నాను. యా, ఫైన్. ఓకే. సో మనం ఎక్కడున్నాము? యా. సో ఇంట్రొడక్షన్ టు భగవద్గీత ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఎందుకంటే మనం నెక్స్ట్ వచ్చే చాప్టర్స్ ని అసలు వాట్ ఈస్ అ క్వాలిఫికేషన్ టు యాక్చువల్లీ అండర్స్టాండ్. మనం భగవద్గీతని అర్థం చేసుకునే క్వాలిఫికేషన్ ఏంటి, మనం ఎందుకు నేర్చుకోవాలి, ఎవరు ఎవరు నేర్చుకోవచ్చు భగవద్గీతని, ఏ మూడ్లో భగవద్గీతని మనం చదవాలి, నేర్చుకోవాలి, ఆ, ఏ స్పిరిట్లో చూడాలి, అసలు భగవద్గీతలో ఉన్న ఓవరాల్ కాన్సెప్ట్స్ ఏంటి, వీటన్నిటి గురించి మనకి శ్రీల ప్రభుపాల్ వారు ముందే ఒక ప్రీఫేస్, ఒక ఇంట్రొడక్షన్ లాగా మనకి ఇస్తారనమాట. అందులో ఉన్న కొన్ని పాయింట్స్ గురించి ఇవాళ మనం చర్చించుకుని నెక్స్ట్ వీక్ నుంచి చాప్టర్ వైజ్ గా మనం సమ్మరైజ్ చేసుకోబోతున్నాం. ఓకేనా? దట్ ఈస్ వాట్ ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ కాంటెక్స్ట్ టు హౌ వీఆర్ గోయింగ్ త్రూ ఇట్. ఇప్పుడు భగవద్గీత అంటే ఏంటి అంటే, మనం అందరం కూడా చాలా మనం చదివేసే ఉన్నాము, చాలాసార్లు వినున్నాము. కానీ మళ్ళీ మళ్ళీ మనం వింటున్న కొద్దీ అది చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. సో లెట్స్ గో ఫ్రమ్ బేసిక్స్. వాట్ ఈస్ భగవద్గీత అంటే, భగవద్గీతని గీతోపనిషత్ అని కూడా అంటారు. ఇది ఒక ఉపనిషత్, రైట్? అండ్ ప్రభుపాదుల వారి ప్రకారము ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఉపనిషత్స్ ఇన్ ద వేదిక్ లిటరేచర్. అన్ని ఉపనిషత్స్ లో ఇది చాలా అత్యుత్తమమైన ఆ, ఒక ఉపనిషత్, గీతోపనిషత్ అంటారు. ఇది ఏంటి మరి, ఎందుకట్లా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఉపనిషత్స్ అంటున్నారంటే, ఎందుకంటే దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ వేదిక్ నాలెడ్జ్. ఒక అంత వేద జ్ఞానాన్ని ఏవైతే మనం సంపాదించుకుంటామో, వేద శాస్త్రాల్లో ఉన్న పరిజ్ఞానం అంతా, జ్ఞానం అంతా ఒక దగ్గర క్రోడీకరించి చూస్తే దానిలో నుంచి వచ్చే ఒక ఎసెన్స్, ఒక ఫైనల్ ఎసెన్స్ ఏంటి? భగవద్గీత. ద నాలెడ్జ్ దట్ వి గెట్ ఫ్రమ్ భగవద్గీత. ఎందుకు అండ్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ అంటే, భగవద్గీతని యథాతథంగా తీసుకోవాలి. యథాతథంగా తీసుకుంటేనే మనకి అది ఏ విధంగా, ఏ పర్పస్లో ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ మనకు కృష్ణ ఇచ్చారో అది మనం చక్కగా అర్థం చేసుకోగలం. అందుకే మనకు శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అని మనకిచ్చారు. ఆ, ఒక చక్కటి ఉదాహరణ ఏంటి అంటే, ఒక మెడిసిన్ లేబుల్ ఉందనుకోండి, టాబ్లెట్ లేబుల్ ఉందనుకోండి, అది ఏ విధంగా వేసుకోవాలో ఆ విధంగా వేసుకుంటేనే అది పనిచేస్తుంది కదా. అది ఏ విధంగా వేసుకోవాలో అది వేసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టుగా దాన్ని మనం ఇంటర్ప్రెట్ చేసి, ఓకే ఇది ఇలా వేసుకోమన్నారు కాబట్టి నేను ఈ విధంగా అనుకోని నేను ఎలా వేసుకున్నాను అనుకోండి, ఆ మెడిసిన్ ఏమవుతుంది, ఆ మొత్తం ఆ మందు విరుగుడైపోయి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి మనకు చాలా ఘోర ప్రమాదం జరుగుతుంది కదా. అలాగే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా వీ హ్యావ్ ఎ లేబుల్, వీ హ్యావ్ ఎ మెడిసిన్ అండ్ వీ హ్యావ్ ఎ లేబుల్. మనకు ఒక మందు ఉంది, మన యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ, మన యొక్క ఈ యొక్క జీవన సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అనే ఒక ఈ యొక్క కైండ్ ఆఫ్ ఒక పెద్ద ప్రాబ్లంకి ఒక మెడిసిన్ ఉంది. ఆ మెడిసిన్ కి ఒక లేబుల్ కూడా ఉంది. లేబుల్ అంటే దాని యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, ఏ విధంగా ఈ యొక్క ఆ, జీవితాన్ని, ఈ యొక్క ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఏంటి, ఈ యొక్క లైఫ్ లో ఎలా లీడ్ చేయాలి అనేది ఒక లేబుల్ ఉంది. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఈ యొక్క మందు యొక్క లేబుల్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుని చక్కగా వాళ్ళు ఆయన ఏ విధమైన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుని మనము అనుసరించినట్లయితే అప్పుడు మన జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. లేదు, ఆల్రెడీ మెడిసిన్ ఉంది, లేబుల్ ఉంది, కానీ దీన్ని నేను వేరే రకంగా ఇంటర్ప్రిట్ చేసి వేరే రకంగా దాని గురించి అర్థం చేసుకుని నేను నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను దాన్ని యూటిలైజ్ చేసుకుంటాను అంటే కుదరదు. ఒకటి మెడిసిన్ వేసుకుంటున్నావు, అక్కడ వరకు చాలా మంచి విషయమే. కానీ లేబుల్ చక్కగా ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవుతున్నామా అనేది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఆ విధంగా మనము ఈ గీతాన్ని, భగవద్గీతని వి షుడ్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. శ్రీల ప్రభుపాదుల వారు దాన్ని నొక్కి చెబుతున్నారనమాట. అండ్ దిస్ షుడ్ బి లెర్న్ త్రూ గురు పరంపర సిస్టమ్ కదా. గురు పరంపరలో వచ్చిన వాళ్ళ నుంచి నేర్చుకుంటే యాజ్ ఇట్ ఈస్ గా మనకు కృష్ణ నుంచి ఏ విధంగా వచ్చిందో ఆ విధమైన ఒక నాలెడ్జ్ మనకి. నాట్ వెల్ టుడే, ప్లీజ్ బేర్ విత్ మీ.
యా. సో ఏ విధంగా గురు పరంపర నుంచి వస్తుందో ఆ విధంగా నుంచి మనకు నేర్చుకుంటే అప్పుడు మనకు అది కరెక్ట్గా అర్థమవుతుంది కదా. అయితే మనకు భగవద్గీతలో చెప్పడం ఏంటి, కృష్ణ ఫస్ట్ వివస్వాన్కి చెప్పారు, సన్ గాడ్ సూర్యదేవుడికి చెప్పాడట ఈ భగవద్గీత అంతా కూడా కదా, ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్. ఆ తర్వాత వివస్వాన్ నుంచి మనుకు వచ్చింది ఆ నాలెడ్జ్, మను నుంచి ఇక్ష్వాకు వచ్చింది, ఇక్ష్వాకు నుంచి అట్లా అలా 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 ఏమైపోయింది అంటే ఒక చైన్ బ్రేక్ అయిపోయింది మధ్యలో. చైన్ బ్రేక్ అయిపోయింది కానీ తర్వాత ఆ యొక్క పరిస్థితుల్లో ఆ ఒకానొక కురుక్షేత్ర రంగంలో ఆ అర్జునుడి యొక్క సిచ్యువేషన్ బేస్ చేసుకుని అప్పుడు కృష్ణ ఆ యొక్క మళ్ళీ అదే సేమ్ భగవద్గీతని మళ్ళీ అర్జునుడికి బోధిస్తాడనమాట. So it is coming from Krishna, and from there, through the Guru Parampara system, we are actually getting all this kind of knowledge. అందరి యొక్క ఆచార్యుల వారు ఉంటారు కదా, శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, చైతన్య మహాప్రభు, గోస్వాములు, మన యొక్క డివోటీస్, వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి మన గురు పరంపర ద్వారా మనకి నాలెడ్జ్ వస్తుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ భగవద్ ఏం టేక్ అవే మనకి. ఇట్ ఇస్ ఇంపార్టెంట్ టు టేక్ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్, అండ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ హోమ్, యాజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద పర్సన్ హూ ఈస్ యాక్చువల్లీ కమింగ్ త్రూ ద గురు పరంపరా సిస్టమ్. ఈ రెండు కూడా మనం చేయాలి, అది మనం ఇప్పుడు చేస్తున్నాం. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే భగవంతుడు మాత్రమే ఆ ధర్మాన్ని బోధించగలడు కదా. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం అని మనం చాలాసార్లు చర్చించుకున్నాం. అసలైన ధర్మాన్ని బోధించే వాళ్ళు ఎవరు అంటే భగవంతుడు మాత్రమే. ఆ భగవంతుడు బోధించిన ధర్మాన్ని మనమందరం కూడా పాటించాలి. అది ఎలా పాటించాలి అంటే త్రూ గురు ఆశ్రయం తీసుకుని ఆ గురు ఆశ్రయం ద్వారా అసలైన జ్ఞానాన్ని సంపాదించి మనము తీసుకోవాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరు, హూ ఇస్ ద పర్సన్, ఏమంటారు, హూ కెన్ యాక్చువల్లీ ట్రూలీ అండర్స్టాండ్ గీత? ఎవరు భగవద్గీతని చక్కగా అర్థం చేసుకోవచ్చు? వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్? ఏమన్నా క్వాలిఫికేషన్ ఉందా అండి? నేను ఆ, ఎవరైనా నేర్చుకోవచ్చా, ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటుందా అనేసి అడిగామనుకోండి, ప్రభుపాదులు వారు చెప్తారు, ద ఓన్లీ క్వాలిఫికేషన్ టు అండర్స్టాండ్ భగవద్గీత ఈజ్ యూ షుడ్ బి కృష్ణాస్ డివోటీ. అంతే. ఏ క్వాలిఫికేషన్ ఉండాలి భగవద్గీత చదవటానికి, నేర్చుకోవటానికి? ఒక భక్తుడై ఉండాలి. అర్జునుడు చాలా శుద్ధమైన భక్తుడు, కృష్ణుడికి చాలా అత్యంత ప్రీతికరమైన ఆ, ఒక ఫ్రెండ్, మిత్రుడు కదా. ఇంతటి కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ని మనం కేవలం మనకు చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళకే చెప్తాము కదా. ఇప్పుడు ఎప్పుడైనా మనము ఈ భౌతిక ప్రపంచంలో కూడా మనలో మనలో మనము మనలో ఉన్న సంబంధాల్లో మనం ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడు ఏదైనా సీక్రెట్ విషయం ఉందనుకోండి, ఆ సీక్రెట్ విషయం మనం ఎవరికి చెప్తాము? మనకు చాలా ట్రస్ట్ అయిన పర్సన్ తోటి, ఒక నమ్మకమైన వ్యక్తితోటి, లేదా ఒక నమ్మకమైన వ్యక్తి ఈ యొక్క నేను ఈ విషయం ఆ వ్యక్తికి చెబితే అది చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంటుందని, లేదా మనకు చాలా అత్యంత ప్రీతికరమైన వ్యక్తులతోటే చెప్తూ ఉంటాం కదా. భగవంతుడు కూడా అంతే. భగవంతుడు కూడా అర్జునుడికి కానీ, ఇప్పుడు ఆ వివస్వానికి కానివ్వండి, మనువుకి అట్లా వెళ్ళి వచ్చిన అదంతా కూడా ఎందుకు అర్జునుడికి చెప్పాడు అంటే, అర్జున ఈజ్ ఎ కృష్ణస్ డిబోటీ అండ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ హిమ్. ఇది కీ క్వాలిఫికేషన్. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. రైట్. గీత ఎవరి కోసం అంటే భక్తుల కోసం. అభక్తులు ఏం చేయొచ్చు అంటే వచ్చిన భగవద్గీత యొక్క శ్లోకాలని కానీ, ఇన్స్ట్రక్షన్స్ని కానివ్వండి, కొంచెం మిస్ఇంటర్ప్రిట్ చేసి అక్కడ యాక్చువల్లీ ఆ కృష్ణ నుంచి డైవర్ట్ అయిపోతారు. సో మనం కృష్ణాని సెంటర్గా పెట్టుకుని యాక్సెప్ట్ కృష్ణ యాజ్ సెంటర్ and do not dilute or deviate from any of the instruction. That is the role of a devotee to understand Bhagavad Gita. ఆ భక్తుడు ఏం చేయాలి భగవద్గీత అర్థం చేసుకునే టైంలో? కృష్ణాని సెంటర్లో పెట్టాలి. కృష్ణాని ఇస్ వేరే ఎవరితోటి కూడా ఈక్వల్ గా భావించకూడదు. రైట్. అండ్ భగవద్గీతని ఒక స్పిరిట్ ఆఫ్ డివోషన్ గా తీసుకోవాలి. ఒక భక్తితోటి భగవద్గీతని నేర్చుకోవాలి. మనం ఒక ఇన్స్ట్రక్షన్, కృష్ణ ఇన్స్ట్రక్షన్, మన్మనాభవ మద్భక్తో మధ్యాజ్మాం నమస్కురు అన్నారనుకోండి, అంటే నన్ను ప్రార్థించండి, నన్ను సేవించండి,
ఉమ్, అని కృష్ణ డైరెక్ట్ గా చెప్తున్నారు అనుకోండి. వాట్ ఈస్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ మనకి? ఓహో, కృష్ణ దేవాది దేవుడు, భగవంతుడు, తనకు తానే తనను సేవించండి, తనని ప్రార్థించండి అని అంటున్నారే. కాబట్టి ఆయన చెప్పింది మనం చెయ్యాలి కదా అని ఒక మూడ్లోకి రావాలి తప్ప, ఈయన మన్మనాభవ మద్భక్తు అంటే ఇంకేదైనా ఇంటర్ప్రిటేషన్ చేసుకుని కృష్ణని ఒక దేవాది దేవుడు భగవంతుడు అనే ఒక స్టేజ్ నుంచి కాకుండా ఒక అందరితో ఒకటి ఈక్వల్ గా మనం చూసినట్లయితే వి కెనాట్ గెయిన్ ద ఎసెన్స్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్ వాట్ కృష్ణ ఈస్ డిరైవింగ్. కృష్ణ ఏదైతే యాక్చువల్ ఎసెన్స్ ఏదైతే ఇద్దాం అనుకుంటున్నారో, మనకి ఇన్స్ట్రక్షన్ ఇద్దాం అనుకుంటున్నారో, దాన్ని 100% గా మనం సేవించలేమన్నమాట. కాబట్టి ఏంటి అవి? వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్? ద ఫస్ట్ క్వాలిఫికేషన్ ఆర్ ద కీ క్వాలిఫికేషన్ హూ కెన్ అండర్స్టాండ్ భగవద్గీత ఇస్ టు బి ఎ డివోటీ. ఒక భక్తి. ఇంకా ఏ విధంగా సేవించాలి, ఏ విధంగా వినాలి భగవద్గీతని? యాజ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ డివోషన్, భక్తితోటి. అండ్ వన్ షుడ్ నాట్ థింక్ ఎనీ వన్ ఈక్వల్ టు కృష్ణ. కృష్ణ ప్రతిదానికి అతీతంగా, ఆ దేవాది దేవుడు భగవంతుడు అందరికంటే ఒక సమానమైన ఒక స్థాయిలో కాకుండా ఇది అసమానమైన ఒక స్టేజ్లో మనము భగవంతుడిని చూడాలి. రైట్. సో ఆ విధంగా ఒక ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే ఒక సబ్మిసివ్ స్పిరిట్ లో కూడా వెళ్ళాలి. ఒకటి డివోషనల్ స్పిరిట్, భక్తితో వెళ్ళటం. రెండు, సబ్మిసివ్ స్పిరిట్, ఒక సరెండర్, ఒక శరణాగతితో కూడిన ఒక మైండ్ సెట్ ఉండాలి. ప్రతిదాన్ని ఒక కైండ్ ఆఫ్, వెన్ కృష్ణ ఇస్ గివింగ్ సంథింగ్, ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని, మనం దాన్ని మొత్తం కూడా డైజెస్ట్ చేసుకుని మన మైండ్లోకి పెట్టుకొని అర్థం చేసుకోవాలి. ఎప్పుడవుతుంది అంటే వెన్ వీఆర్ సరెండర్డ్ అండ్ వెన్ వీఆర్ ఇన్ ఏ సబ్మిసివ్ స్పిరిట్. ఓహో, ఇదా భగవద్గీతలో కృష్ణ చెప్పింది. క్వశ్చన్ ఉందనుకోండి, మనం చర్చించుకోవచ్చు. కానీ ముందే దాన్ని ఒక డిఫెన్సివ్ వే ఆఫ్ మైండ్ సెట్ తోటి మనం చదివామనుకోండి, అప్పుడు మనకి ఎక్కదనమాట. సో వీ షుడ్ నాట్ బి డిఫెన్సివ్, వీ షుడ్ బి సబ్మిసివ్ వెన్ వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ భగవద్గీత. ఇది మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. ఎందుకు? ఇప్పుడు భగవంతుని యొక్క పొజిషన్ గురించి కూడా మనకు శ్రీల ప్రభుపాదులు వారు ఇక్కడ మనకు చెప్తున్నారు. అర్జునుడు కానివ్వండి, వేరే వేరే ఇతర ఆచార్యులు వారందరూ కూడా వాళ్ళు కృష్ణ దేవాది దేవుడు అని ధృవీకరించారు. అన్ని వేద శాస్త్రాల్లో ధృవీకరించబడ్డాయి. మనం రీసెంట్ గా భాగవతం చదివాము కదా. భాగవతం 10th క్యాంటోలో కృష్ణుడి యొక్క లీలలన్నీ కూడా మనం చర్చించుకున్నాము. చాలా చాలా గొప్ప లీలలు చర్చించుకున్నాము. అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో కృష్ణుడి యొక్క పొజిషన్ ఏంటి అని కూడా మనం చాలా చక్కగా అర్థం చేసుకున్నాం. ఆ విధంగానే అర్జున కూడా ఒకానొక సందర్భంలో భగవద్గీత చెప్పేటప్పుడు లాస్ట్కి ఏమంటారు? పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్, పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం అంటారు. యు ఆర్ ద సుప్రీం బర్మన్, యు ఆర్ ద అబ్సల్యూట్ ట్రూత్, యు ఆర్ ద ప్యూరెస్ట్ పర్సన్. చాలా పవిత్రం, యు ఆర్ ద ప్యూరెస్ట్, రైట్? యు ఆర్ ద ఇటర్నల్, పురుషం శాశ్వతం అండ్ దివ్యం, ఇటర్నల్ పర్సన్, రైట్? యు ఆర్ ద ఒరిజినల్ పర్సన్. మీరే ఆది దైవం, ద ఒరిజినల్ పర్సన్ మీరే. అండ్ హియర్ అర్జున ఇస్ యునో ఆథరైజింగ్ మనకి కదా. అండ్ చాలా అందరి ఆచార్యులు కూడా మనకు ఆ విధంగానే చెప్పారు. సో వీ షుడ్ అండర్స్టాండ్ ద పొజిషన్ ఆఫ్ కృష్ణ యాజ్ అ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ హూ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎనీ వన్. సో వాళ్ళు ఎటువంటి కృష్ణకి ఈక్వల్గా ఉండే వాళ్ళు ఎవరూ లేరు. కృష్ణని ఆ విధంగా మనం అర్థం చేసుకుని, అంటే మనము భగవద్గీత గురించి మనం చర్చించుకుంటున్నప్పుడు ఇద్దరు ఉంటారు అక్కడ. ఒకళ్ళు చెప్పేవాళ్ళు, ఒకళ్ళు వినేవాళ్ళు కదా. కృష్ణ అర్జునుడికి చెప్తున్నారు. మనం కృష్ణ గురించి అర్థం చేసుకోవాలి, ఆయన యొక్క పొజిషన్ గురించి. అర్జునుడి గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి, ఆయన యొక్క పొజిషన్ గురించి. ఎందుకు కృష్ణ అర్జునుడికే భగవద్గీత చెప్పారో కూడా అర్థం చేసుకోవాలి. అర్జునుడి యొక్క మూడ్ ఆఫ్ స్పిరిట్ ఏంటి వినటంలో, అది కూడా అర్థం చేసుకోవాలి. అర్జునుడి యొక్క పొజిషన్ ఏంటి కృష్ణ భగవద్గీత చెప్పటానికి. ఏం ఏ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కృష్ణ గివింగ్ భగవద్గీత ఇన్స్ట్రక్షన్స్ టు అర్జున ఎట్ దట్ పర్టికులర్ మూమెంట్? ఆ యొక్క అర్జున పొజిషన్స్ మనందరికి కూడా వర్తిస్తుందా లేదా? అలాంటి అర్జునుడి యొక్క పొజిషన్ వర్తిస్తున్నప్పుడు ఆ భగవద్గీత ఇన్స్ట్రక్షన్స్ ని మనం ఏ విధంగా మనం తీసుకోవాలి మన జీవితంలో? మన జీవితంలో తీసుకొని మనం ఆ యొక్క భగవంతుని పట్ల శరణాగతి ఏ విధంగా పొందాలి?
భగవంతుడు చెప్పిన దాని ప్రకారం సర్వధర్మాన్ని పరిత్యజ్య మనం ఏ విధంగా చేయొచ్చు. సో ఇదంతా కూడా మనకు ఎప్పుడు అర్థమవుతుందంటే అసలు వీళ్ళిద్దరు ఎవరు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రీడింగ్ భగవద్గీత, మనము ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇదంతా కూడా మనకు శ్రీల ప్రభుపాల్ వారు మనకు ఆ ఇంట్రొడక్షన్ లో ఉపోద్ఘాతంలో క్రోడీకరిస్తారనమాట. ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ టు యాజ్ అ ఫౌండేషన్ అండర్స్టాండింగ్ బిఫోర్ వీ గో అండ్ జస్ట్ అండర్స్టాండ్ వాట్ కృష్ణ ఈజ్ ఇన్స్ట్రక్టింగ్ కదా. సో ఆ విధంగా మనం చేసుకోవాలి. సో దేర్ ఆర్ 5 ఫండమెంటల్ టాపిక్స్ ఇన్ భగవద్గీత. దాని గురించి కొంచెంసేపు మాట్లాడదాం ఇవాళ ఇప్పుడు. భగవద్గీత మొత్తం తీసుకున్నా కూడాను మనకి ఒక 5 టాపిక్స్ గా మనం సెగ్రిగేట్ చేసుకోవచ్చు. ఒకటి ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల అండ్ కర్మ. ఇది 5. టోటల్ గా భగవద్గీతను చూసినట్లయితే ఫండమెంటల్ టాపిక్స్ ఆఫ్ భగవద్గీత ఏంటి అంటే ఈ 5. ఈశ్వర అంటే ఎవరు? కృష్ణ. రైట్, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ కదా. ఈశ్వర అంటే ఎవరు? ద సుప్రీం కంట్రోలర్, కృష్ణ. ఆఫ్ కోర్స్ భగవద్గీత అంటేనే కృష్ణ, రైట్. దట్స్ వన్ ఫండమెంటల్ టాపిక్. సెకండ్ అంటే హూ ఇస్ ద అల్టిమేట్ కంట్రోలర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కదా. అంటే ఒక ఒక వెహికల్ ఉందనుకోండి, ఒక డ్రైవర్ కావాల్సిందే కదా. సో అలాంటిది కాస్మిక్ మేనిఫెస్టేషన్ అన్నిటిని కూడా మొత్తం డ్రైవ్ చేసేది ఎవరు? కృష్ణ, కంట్రోలర్ కదా. కంట్రోలర్, సుప్రీం కంట్రోలర్ అంటే ఈశ్వర కదా, ఈశ్వర. దెన్ జీవ. జీవ అంటే మనం లివింగ్ ఎంటిటీస్, జీవులందరి కూడా. ఈ జీవులు ఎవరు అసలు? మనము అంటే వీఆర్ పార్ట్స్ అండ్ పార్సెల్ ఆఫ్ ద సుప్రీం లార్డ్. మనము ఆ యొక్క భగవంతుని యొక్క ఒక చిన్న రేణువు లాంటి వాళ్ళం అన్నమాట. భగవంతుడు ఒక పెద్ద అగ్నిగోళం అయితే మనం అందులో నుంచి ఆ ఊడిపడే ఒక చిన్న చిన్న అగ్ని రేణువులం అన్నమాట. ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సుప్రీం లార్డ్. అండ్ వీఆర్ కండిషన్. మనం ఎవరు? జీవ. ఈశ్వరాకి జీవాకి తేడా ఏంటంటే ఈశ్వర ఇస్ నాట్ కండిషన్ టు ఎనీ మెటీరియల్ థింగ్స్, బట్ జీవ ఈజ్ ఎ కండిషన్డ్ సోల్. కొన్ని కొన్ని కండిషన్డ్ గా తన యొక్క జీవితం అంతా కూడా ఉంటుంది, తన యొక్క మైండ్ సెట్ అంతా కూడా ఉంటుంది కదా. వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సుప్రీం లార్డ్. బట్ న్యాచురల్ టెండెన్సీ ఏంటంటే మనము సుప్రీం కంట్రోలర్ కాదు. కానీ మనకు ఒక చిన్న ఆ నేచర్ ఆఫ్ కంట్రోలింగ్ ఉంటుంది. బికాస్ వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లార్డ్ ఏంటంటే ఆ కంట్రోలింగ్ టెండెన్సీ ఉంటుంది. బట్ వీఆర్ నాట్ వీ కెనాట్ బి వీ కెన్ నాట్ కంట్రోల్ ఎనీథింగ్ అనమాట. తర్వాత థర్డ్ ఏంటి? ప్రకృతి, మెటీరియల్ నేచర్, కృష్ణాస్ ఎనర్జీ కదా. కృష్ణ యొక్క ఈ యొక్క మదర్ నేచర్ అంతా కూడా, ఈ ప్రకృతి అంతా కూడా ఎవరి అనుసంధానంలో నడుస్తుంది? భగవంతుని యొక్క అనుసంధానంలో నడుస్తుంది. దైవీం ప్రకృతిమాశ్రిత కదా. ఈ యొక్క ప్రకృతి అంతా కూడా ఒక దైవం అనే యొక్క భగవంతుని యొక్క డైరెక్షన్స్ లోనే నడుస్తుంది కదా. ప్రకృతి గురించి మాట్లాడతారు. సో తర్వాత ఏంటి? కాల ఈజ్ అన్ ఇటర్నల్ ఫ్యాక్టర్. కాలము దట్ యూనో ఈ కాలం ఏం చేస్తుంది? ఈ యొక్క మేనిఫెస్టేషన్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా యాక్షన్స్, రియాక్షన్స్, ఇవన్నీ కూడా ఈ యొక్క క్రియేషన్, మెయింటెనెన్స్, ఈ యొక్క సృష్టి స్థితి లయకారకుడు అన్నీ ఉంటాం కదా. సృష్టిని స్థాపించటం, మెయింటైన్ చేయటం, నాశనం చేయటం, ఇదంతా కూడా ఎవరు చూస్తారంటే ఇదంతా ఇట్స్ కాల, ఇటర్నల్ టైం. కాలం బట్టి మారుతూ ఉంటాయి అంటాం కదా. ఇట్స్ కాల. అండ్ కర్మ, మన యొక్క యాక్షన్స్ అండ్ దేర్ రియాక్షన్స్. ఇవి చేంజ్ అవుతాయా? ఎస్. ఏ విధంగా చేంజ్ అవుతాయి? త్రూ ద నాలెడ్జ్, జ్ఞానంతో, అండ్ భక్తితోటి. సో ఈ 5 ఫ్యాక్టర్స్ లో, ఈ ఫండమెంటల్ టాపిక్స్ లో, ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల, కర్మలో ఒక కర్మ మాత్రమే నాన్ ఇటర్నల్. అంటే ఒక శాశ్వతంగా ఒకరేలాగా ఉండదు. ఇట్ కెన్ చేంజ్. బట్ ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల ఈజ్ అన్ ఇటర్నల్ థింగ్స్ దట్ వి సీ ఇన్ యాజ్ అ ఫండమెంటల్ టాపిక్ అన్నమాట. సో మనకి ఈ యొక్క ఈ ఫండమెంటల్ టాపిక్స్ గురించి మనం అర్థం చేసుకోవటానికి మనకి ఈ భగవద్గీత ఉపయోగపడుతుంది. ఈ యొక్క రోల్ ఆఫ్ ఈశ్వర ఏంటి, ద రోల్ ఆఫ్ జీవ ఏంటి,
అసలు వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? జీవుడి యొక్క కంట్రోల్ స్థితి ఏ విధంగా ఉంటుంది? ఈశ్వరుడి యొక్క స్థితి ఏంటి? ఈశ్వరుడు ఏ విధంగా కంట్రోల్ చేయబడుతున్నాడు? ఈ ప్రకృతి ఏంటి? ఈ ప్రకృతికి జీవాకి ఈశ్వరకి రిలేషన్ ఏంటి? ఈ ప్రకృతిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ కాలాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ కాలాన్ని, ఈ ఈశ్వర జీవ ప్రకృతిని ఏ విధంగా లింక్ ఉంటుంది? అసలు కర్మ అంటే ఏంటి? ఈ కర్మను మనం ఏ విధంగా మార్చుకోవచ్చు? ఈ యొక్క మెయిన్ టాపిక్స్ అరౌండే, ఈ చుట్టూతానే ఈ యొక్క భగవద్గీత అనేది మొత్తం కూడా డిపెండ్ అయి ఉంటుంది. మొత్తం కూడా భగవద్గీత అంతా కూడా కృష్ణ ఈ యొక్క 5 మెయిన్ ఫండమెంటల్ టాపిక్స్ మీ సరౌండింగ్ లోనే మనకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? జీవ అసలు మనకు భగవంతుని యొక్క సంబంధం ఏంటి? ఈ యొక్క వేరే వాటితోటి మనకి యొక్క సంబంధం ఏంటి? యాజ్ ఎ జీవ మనము తెలుసుకోవాల్సి ఉంటుంది కదా. రైట్. సో ఈ భగవద్గీత మనల్ని ఏం చేస్తుంది ఇవన్నీ అర్థం చేసుకోవడం ద్వారా అంటే, మనం ఒక శారీరకమైన, ఒక భౌతికమైన స్థితిలో నుండి మనల్ని ఆధ్యాత్మికమైన స్థితిలోకి, దివ్యమైన స్థితిలోకి, ట్రాన్సెండెంటల్ ప్లాట్ఫామ్ అంటాం, ఒక దివ్యమైన స్థితిలోకి మనల్ని తీసుకెళ్తుంది. ఏ విధంగా? త్రూ డివోషనల్ సర్వీస్ టు కృష్ణ. త్రూ డివోషనలీ, వెన్ వి అండర్స్టాండ్ భగవద్గీత, ఆ ట్రాన్స్జెండెంటల్ ప్లాట్ఫామ్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ కి మన ఈ యొక్క భౌతికమైన బాడీలీ కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ అంటాం కదా, ఈ యొక్క శారీరకమైన భౌతికమైన ఒక జీవనాన్ని చూసే ఆ యొక్క విజన్ నుంచి మనం కొంచెం ఒక ఎలివేటెడ్ స్టేజ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ట్రాన్స్జెండెంటల్ ప్లాట్ఫామ్ కి వెళ్తాం కదా. సో ద ఎంట్రీ లెవెల్ ఏబిసి ఆఫ్ భగవద్గీత ఏంటి అంటే, మనం చూద్దాం. మనం ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ లో తెలుస్తుంది దట్ వీఆర్ నాట్ దిస్ బాడీ, వీఆర్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సుప్రీం personality of God. We are soul and we are part and parcel of Supreme Lord. That is ABC, the first instruction that Krishna gives కదా. దాని గురించి పూర్తి డీటెయిల్ గా మనం చర్చించుకుందాం. కానీ ఈ యొక్క 5 ఫండమెంటల్ టాపిక్స్ మీద మనకి ఆ, మనకి భగవద్గీత సరౌండ్ అయి ఉంటుందన్నమాట మొత్తం కూడా. రైట్. అయితే ఇంకొక విషయం, ప్రభుపాదులు వారు ఈ యొక్క ఉపోద్ఘాతంలో మనకి ఏం చెప్తారు అంటే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్? అసలు ఈ భగవద్గీతనంతా కూడా అర్థం చేసుకోవటానికి ఈ యొక్క పర్పస్ ఏంటంటే 5 బేసిక్ క్వశ్చన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా, హూ యామ్ ఐ, నేనెవరు? వై యామ్ ఐ సఫరింగ్, నేను ఎందుకు సఫర్ అవుతున్నాను? వేర్ డి ఐ కమ్ ఫ్రమ్, నేను ఎక్కడి నుంచి వచ్చాను? అండ్ వేర్ విల్ ఐ గో ఆఫ్టర్ డెత్, నేను ఎక్కడికి వెళ్తాను నా మరణం తర్వాత? ఈ యొక్క 4 ప్రశ్నలు ఏదైతే ఫండమెంటల్ ప్రశ్నలు ఉన్నాయో, ఇవి భగవద్గీత నుంచి మనం నేర్చుకునే ఒక ఫండమెంటల్ క్వశ్చన్స్. ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ గురించి చెప్పే ఒక ఫండమెంటల్ క్వశ్చన్స్. ఈ యొక్క ప్రశ్నల్ని మనము చాలా ఇంట్రెస్టింగ్ గా మనము ఇది అడగటమే అథాతో బ్రహ్మ్య జిజ్ఞాస. ఆ జిజ్ఞాస ఉండాలి. ఏం జిజ్ఞాస ఉండాలి? ఇట్ ఈస్ ద టైమ్ టు ఎంక్వైర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ద అబ్సల్యూట్ ట్రూత్. ఇట్స్ టైం. ఏం టైమ్ దేనికి? అబౌట్ ఎంక్వైరింగ్, అడగాలి. దేని గురించి అడగాలి అంటే, నా యొక్క హ్యూమన్ లైఫ్ పర్పస్ ఏంటి? అండ్ ఈ యొక్క మానవ శరీరాన్ని తీసుకున్న నాకు భగవంతునితో రిలేషన్ ఏంటి? నేనెవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను ఎందుకు ఇలా అన్ని యొక్క ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్నాను? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆ బేసిక్ క్వశ్చన్ కదా. మనం ఎవరో చిన్న పిల్లవాడు ఎక్కడి నుంచో పారిపోయాడు అనుకోండి, ఎక్కడికి పారిపోయాడు? అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? మీ వాళ్ళు ఎవరు? మీరు అసలు నువ్వెవరు? ఎందుకు ఇక్కడికి వచ్చావని అడుగుతారు కదా. సో ఈ విధంగానే మనం ఎక్కడి నుంచో వచ్చాము. మన మన స్థలం కాదు ఇది, మన ప్లేస్ కాదు ఇది. మన ప్లేస్ కాకుండా వచ్చి ఎక్కడో తప్పిపోయి వచ్చేసాం మనము. సో తప్పిపోయి వచ్చినప్పుడు ఏం చేయాలి? మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. మన ఇంటికి మనం వెళ్ళిపోవాలన్నప్పుడు అసలు నేను ఎవరు? నేను ఎక్కడ ఎందుకున్నాను? నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఎవరు తీసుకెళ్ళాలి? ఏ విధమైన అండర్స్టాండింగ్ నాకుండి, ఏ అర్థం చేసుకుని, ఏ మార్గంలో వెళ్తే నేను నా ఇంటికి వెళ్ళిపోతాను? రైట్. ఎవరు చెప్తే నా ఇంటికి కరెక్ట్గా వెళ్ళిపోతాను? అది సక్రమైన మార్గమా కాదా? ఇవన్నీ కూడా ఆలోచించే యొక్క మినిమం 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 ఆ, ఏమంటారు, ఆ బాధ్యత మనకు లేదా కదా. మనకుంది. మనకు ఉండాలి కూడా. ఎందుకంటే మనం ఎక్కడో వచ్చి తప్పిపోయి వచ్చాము. వీఆర్ కంప్లీట్లీ డిటాచ్డ్ ఫ్రమ్ అవర్ సుప్రీం ఫాదర్. మనం సుప్రీం, మన తండ్రి గారే, నన్ను తండ్రి స్థానంలో ఉన్న కృష్ణుడికి వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హిమ్ కదా. మనం వీఆర్ డీవియేటెడ్ అవే. మన మార్గాన్ని మొత్తం కూడా మనం కూడా మొత్తం డీవియేట్ అయిపోయాం.
So it's time to inquire about where am I go, where should I go after the death? Where did I come from? Why am I suffering? It's చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము ఆ ఇటర్నల్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో భగవంతునితోటి, అది మనం మర్చిపోయాం. అందుకే ఈ ప్రాబ్లం ఆఫ్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ మనకి ఉంటుందన్నమాట. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనకు వీఆర్ ట్రైంగ్ టు బీ ఎంజాయ్, రైట్? వీఆర్ ట్రైంగ్ టు బీ ఎంజాయర్. మనము ప్రతిదీ కూడా ఈ ప్రకృతిలో ఉన్న ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న దానికి కూడా వీఆర్ ట్రైంగ్ టు బీ ఎంజాయర్. నేను ఎంజాయ్ చేయాలి, నేను చేయాలి, నేను ఆనందంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి అని చూస్తున్నామే తప్ప, ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎంజాయిడ్, నేను భగవంతునితో పాటు ఎంజాయ్ చేస్తూ భగవంతుణ్ణి ఆనందింపచేసి ఆయనకు ఆనందింపచేస్తున్న దాంట్లోనే నా ఆనందం కూడా ఉంది అని, దాంట్లో ఉన్న దాంట్లో ఉండాలి. అది ఏం చెప్తుందంటే భగవద్గీత చెప్తుంది. అండ్ వీఆర్ ట్రైంగ్ టు బీ క్రియేటర్ ఇన్స్టెడ్ ఆఫ్ అ కోఆపరేటర్, రైట్? మనం కూడా ప్రతిదానికి నేను ఒక ఇన్నోవేషన్ అని, ఒక ఈ మటీరియల్ వరల్డ్లో చాలా రీసెర్చ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్, బట్ నో, ఇన్స్టెడ్ ఆఫ్ కోఆపరేటింగ్ వీఆర్ బికమింగ్ క్రియేటర్. సో వీఆర్ ఆల్ ఇన్ డిఫికల్టీ బికాస్ ఆఫ్ దీస్ సిచ్యువేషన్స్ కదా. మనం చక్కగా ఒక ఏమంటాము, ఒక ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము. పొట్టలోకి అన్నం తింటున్నప్పుడు పొట్టలోకే వెళ్ళాలి. చేతులు కాళ్ళు అన్న భోజనం పళ్ళెంలో చేతులు కాళ్ళు పెడితే సరిపోదు కదా. బాడీకి నరిష్మెంట్ ఎలా రావాలి? పొట్టలోకే వెళ్ళాలి. సో అల్టిమేట్లీ హూ షుడ్ గెట్ ప్లీజ్డ్ అండ్ హూ షుడ్ బి హ్యాపీ, హూ షుడ్ బి ప్లీజ్డ్, హూ షుడ్ బి గ్లోరిఫైడ్ ఈస్ కృష్ణ, రైట్? సో ఆ విధంగా మనము ఆ, ఈ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట. మనకు టైం అయిపోతుందా? యా, మళ్ళీ జాయిన్ అవుదాము. దేర్ ఆర్ ఫ్యూ మోర్ టాపిక్స్ ప్రభుపాద్ డిస్కస్ అబౌట్ ఫ్యూ థింగ్స్ ఇన్ దిస్ చాప్టర్. ఒక 10 minutes డిస్కస్ చేసి వీల్ అగైన్ గో. సో వీల్ రీజాయిన్, ఇప్పుడు డిస్కనెక్ట్ అవుతుంది, అండ్ వీల్ రీజాయిన్ విత్ ద సేమ్ క్రెడెన్షియల్స్, అండ్ వీల్ స్పెండ్ సమ్ టైమ్. హరే కృష్ణ.